hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. Join your hands and welcome the stylish Vijay Binni Master along with the gorgeous Regina Cassandra. ఈ వారం D20లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం రీమిక్స్ రౌండ్. D20లో ఈ వారం జరుగుతున్నటువంటి యుద్ధానికి ఆల్రెడీ యుద్ధ వీరులైనటువంటి వారు రాబోతున్నారు. స్వయంభూ మూవీ టీమ్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద యంగ్ అండ్ వర్సటైల్ నిఖిల్ సిద్ధార్థ్ అండ్ గార్జియస్ నభా నతేష్ అలాంగ్ విత్ తెలుగు సినిమా విజువల్స్ ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లి స్పెక్టాక్యులర్ ఎపిక్ సినిమాలు అందించినటువంటి సెంథిల్ గారు. నిఖిల్, నభా నతేష్ అండ్ సెంథిల్ గారు, వెల్కమ్ టు D20. సార్, మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను, బట్ దానికంటే ముందు లైటింగ్ అంతా ఓకే కదా సార్? అది కాదు, ఇది ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అరుంధతి చేసిన తర్వాత లైక్ శ్యామ్ గారు స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ డే షూటింగ్ కి ఈ కాల్డ్ మీ అండ్ టోల్డ్ ఒకసారి లైటింగ్ చెక్ చేసుకొని లైటింగ్ కెమెరా యాంగిల్స్ అన్ని కరెక్ట్ పెడుతున్నాం చూసుకున్నారు. సో ఫ్రమ్ దేర్ టు నౌ ఇట్ హస్ బీన్ ఎ గ్రేట్ జర్నీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ డి హస్ ప్రొడ్యూస్డ్ సో మచ్ ఆఫ్ టాలెంట్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ యు ఆర్ కంటిన్యూయింగ్ ద జర్నీ and you have judges like them, so it is like really a great honor to be a part of this. Thank you so much. It's a pleasure having you all here. And మా D family ని ఇంట్రడ్యూస్ చేస్తాను కదా, ఈ ఫ్యామిలీకి పెద్దలైనటువంటి మా రెజినా గారు అండ్ మా విజయ్ బిన్ని మాస్టర్. No, Regina is always like ఆవిడ ఎంత అందంగా అంటే like always is like a glowing presence. So nice to see you, Regina. Hi Nikhil, చాలా thank you. బిన్నీ మాస్టర్ అయితే అసలు స్వయంభూలో ఉన్న ఫస్ట్ సాంగ్ ఇది, ఆయనే కొరియోగ్రాఫ్ చేశారు. మిగతా సాంగ్స్ కూడా ఈ కొరియోగ్రాఫ్ విచ్ ఇస్ లైక్ కమ్అట్ స్టన్నింగ్లీ. సో సార్, మిమ్మల్ని ఇక్కడ చూసి చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు నిఖిల్ బైకి చాలా ఇయర్స్ జర్నీ. ఆయనవి ఆల్మోస్ట్ 8-9 ఫిల్మ్స్ చేశాను నేను. సో స్వయంభూ మామూలుగా ఉండదు. మా సాంగ్స్, మా సినిమా ఇవన్నీ పక్కన పెడితే దానికి సెంథిల్ సార్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. మీరు సాంగ్ వచ్చిందో చూస్తారు. నభాతో కూడా లాంగ్ జర్నీ, ఆల్మోస్ట్ తన అన్ని ఫిల్మ్స్ చేశాను. సో నభా, థ్యాంక్స్ ఫర్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి వర్కింగ్ విత్ యు. yes మీరు ఒక ఫ్యామిలీ లాగా, మేము అందరం ఒక ఫ్యామిలీ. నేను మా సినిమా స్వయంభూ, మా సినిమా మాస్టర్, మన సినిమా. కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది సార్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ ఎలా అనిపించాయో నేను మిమ్మల్ని కూడా అడుగుతాను. డన్ బ్రదర్, డన్. థ్యాంక్ యూ. ప్లీజ్. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం మన మీటర్ దూరంలో ఉందిరా, నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయలే. సో జడ్జెస్, ఈ వారం కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది? దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? సో ఇప్పుడు వరకు కాంపిటీషన్ హెస్ బిన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కంటెస్టెంట్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, బాగా ఫైట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వరకు జరిగిన కాంపిటీషన్ లో ఏ పొజిషన్ లో ఉన్నారని లీడర్ బోర్డ్ లో చూద్దాం. ఓకే రెజినా. దాని తర్వాత కాంపిటీషన్ ఎలా జరగబోతుందని మేము చెప్తాం. సో కెన్ వి హావ్ ద లీడర్ బోర్డ్ ఆన్ LED ప్లీజ్? సో లీడర్ బోర్డ్ మీద మనం చూసాం ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ తో. ఇది పోయిన వారం వరకు జరిగినటువంటి కాంపిటీషన్ ని ఆధారంగా తీసుకుని లీడర్ బోర్డ్ లో ఉన్నటువంటి రిజల్ట్స్. అండ్ ఇప్పుడు ఫర్దర్ గా ఎలా ఉండబోతోంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 8 మెంబర్స్ ని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను. సో కెన్ వి హావ్ ద టాప్ 8 సేఫ్ జోన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, టాప్ 8లో ఉన్నారు. కాంపిటీషన్ జరిగినంత వరకులో ఫైర్ నుంచి ఒక నలుగురు, వైల్డ్ ఫైర్ నుంచి ఒక నలుగురు, వీళ్ళని టాప్ 4 తీసి టాప్ 8 చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టాప్ 8కి ఏంటంటే మీలో మీకే కాంపిటీషన్.
ఈ 8 పర్ఫార్మెన్స్ చేసే దాంట్ని మేము సీక్రెట్ స్కోర్స్ ఇస్తాం మేము ఇద్దరం కలిసి. ఈ టాప్లోనే ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ జర్నీ ఈ రోజుతో ఎండ్ అవబోతుంది. మిగిలిన ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో మీ అందరు బాటంలో ఉన్నారు. మీకు వచ్చే వారం జరగబోయే కాంపిటీషన్లో మీ మధ్య జరుగుతుంది, అందులో డబుల్ ఎలిమినేషన్. ఎస్, కాంపిటీషన్ చాలా చాలా టైట్ అవుతుంది, టఫ్ అయిపోయింది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ బినీ మాస్టర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. నభానా తేజ్ గారు క్లాసికల్ డాన్సర్, చాలా బాగా చేస్తారని చెప్పి మన అందరికీ తెలుసు. బట్ మీకు తెలియదు ఏంటంటే మీతో పాటు టగ్ ఆఫ్ వార్ ఇచ్చి ఒక ఫ్రీ స్టైల్ డాన్స్ చేసేటువంటి హలో, ఒక ఒక్క నిమిషం. అద్భుతమైన ఒక్క నిమిషం. ఏంటమ్మా నీ గురించే చెప్తున్నా బాబు. కాదు, ఇక్కడ మీరు కొరియోగ్రాఫర్ మణికంఠ వచ్చాడని మీకు తెలియదు. అలాగే ఇక్కడ ఇంకో కొరియోగ్రాఫర్ ఉన్నారు, అది కూడా మీకు తెలియదు. అది ఎవరనేది నేను డిసైడ్ చేస్తాను, నువ్వు కాదు. ఏంటి కొరియోగ్రాఫర్? నేను కొరియోగ్రాఫర్. నువ్వు డిసైడ్ చేసే లోపు నేను నభా గారిని స్టేజ్ మీదకి పిలుచుకోవచ్చు. నభా గారు ఒక్కరే కాదు, ఆ. నాకు నలుగురు కావాలి. ఫ్రీ స్టైల్ చేయడానికి నిఖిల్ బ్రదరు, విజయ్ బిన్ని మాస్టర్ కావాలి. క్లాసికల్ కి క్లాసికల్ కేమో నభా నటేష్, రెజీనా ఇద్దరు కావాలి. సెంధిల్ గారు ఏం చేయాలి? ఈ ఒక్క సెగ్మెంట్ కి జ్ఞానం గారు కాకుండా సెంధిల్ గారు, డిఓపి గారు. కెన్ వి హావ్ ద జడ్జెస్ అండ్ నిఖిల్ అండ్ నభా ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. పంచకట్టు సూపరో సూపరు, సిల్కులాచి సూపరో సూపరు, ఒక్క సుక్క సూపరో సూపరు. మాస్టర్ నేను చెప్పింది చేయండి, ఓకేనా? సెంధిల్ గారు మీరు కెమెరా రెడీ చేసుకోండి. మీకు నాటు అయినా దొరుకుంటాయి కానీ స్టెప్పులు నాయి దొరకవు. చాలా ఫాస్ట్ ఉంటది బీట్, కొంచెం అందుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? కొరియోగ్రాఫర్ పరిచయం చేసుకోండి ఫస్ట్. కొరియోగ్రాఫర్ ఎవరు? ఒక్కనే ఏమని చెప్పి పరిచయం చేసుకోవాలి? పేర్లు చెప్పాలి కదా. సరే చెప్పండి మీ పేరు అట కొరియోగ్రాఫర్ గారికి. రెజీనా అండి. ఓకే, నైస్ నేమ్. నభా. నభా. అబ్బా అబ్బా. నిఖిల్. చూసా, ఎగ్జాక్ట్లీ. హ్యాపీ డేస్ రాజేష్. కార్తికేయ, చాలా చూసాను. ఆయన విజయ్ బిన్ని. ఓడియమ్మ బిన్ని అన్నారు, మీరేనా? ముందు ఏం చేశారు సార్ వర్క్స్ అనేది? సెంధిల్ గారు నేను కలిసి ఆల్మోస్ట్ ఒక 5-6 సినిమాలకి చేశాం. ఏంటి? నేను కొరియోగ్రఫీ, ఆయన తెలుసుగా కెమెరామెన్. ఆ ఫిల్మ్స్ చూడొచ్చా? అవి చాలా సీక్రెట్ గా చేసాం, బయటకు వదలాలని లేదు మాకు. ఎలాంటి ఫిల్మ్స్ ఇది? అది మీరు అది చేస్తూ ఉంటారు, మీరు నేను చెప్పిన ఫ్రీ స్టైల్ చేస్తూ మధ్యలో మీ నోట్లో నుంచి ఇస్తే ఈయన నోట్లోకి వచ్చే. ఏం మాట్లాడుతున్నావురా? ఈయన అలా అంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాలి. ఓకే రెడీ? ఓకే రెడీ. ఇప్పుడు నేను చెప్పిన మూమెంట్ కంపల్సరీ, అది మాత్రం కంపల్సరీ. ఓకే రెడీ, బీట్ రెడీ. ఇంకొకసారి కన్ఫ్యూజ్ సార్ అంటే నాకే రాదు, అట్లా కాదు అది. రెడీ, వన్ లాస్ట్. మీరు ఒకసారి అది చేస్తారు. ఫస్ట్ పొజిషన్ అమ్మా. మీరు చాలా సింపుల్ మూమెంట్, ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఓకే రెడీ. చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది హృదయం కోరేని, చెన్నై చంద్రమా. మీ ఇద్దరిది చిన్న టైమింగ్ మిస్ అయింది. వాళ్ళిద్దరు ఓకే, మీది బెటర్ గానే ఉంది. కొరియోగ్రాఫర్ చూపిస్తే వచ్చేది పాపం. నేను ఎలా ఇలా వచ్చి అది ఒక రెడీ. చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన చేరి సూపర్. పోతోంది హృదయం కోరే. సూపర్. వాళ్ళని ఎంకరేజ్ చేయవా? ఓకే యావరేజ్.